ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గుప్తా గారు, ఆయన ఎలా కాపాడుకోవాలో చెప్పండి గుప్తా గారు, అందుకు ఏమైనా చేస్తాను అని ఆరు వేడుకుంటూ ఉంటే అప్పుడే గుప్తా గారు మీకున్న స్పర్శ శక్తిని త్యాగం చేసినట్లు సమర్పించినచో అప్పుడు ఆ బాలునే కాపాడుకుందు, ఆయన ఫలితం ఎలా ఉండును అని గుప్తా గారు పూర్తిగా చెప్పక ముందే ఆరు దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామి నాకున్న స్పర్శ శక్తిని నేను సమర్పించేస్తాను, ఆయన ప్రాణాలు కాపాడు, నా ఐదోతనాన్ని కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు. ఆరులోని స్పర్శ శక్తి అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. స్పర్శ శక్తి తన నుండి వెళ్ళిపోయినట్లు ఆరుకు కూడా అర్థమైపోతుంది. అక్కడ ఉన్న టేబుల్ని పట్టుకొని చూస్తే తాకలేకపోతుంది. ఈ లోపల డాక్టర్ లోపల బుల్లెట్ తీసి సర్జరీని పూర్తి చేసేసి బయటికి వస్తారు. డాక్టర్ గారు ఎలా ఉంది అని భాగ్య గారు అడుగుతూ ఉంటే, కంగారు పడవలసిన అవసరం లేదమ్మా, బుల్లెట్ తీసేసాము, ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి వెళ్ళడంతో పిల్లలు భాగ్య అందరూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, దేవుడా ఆయన్ని కాపాడవా అంటూ ఆరో కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు అమర్ని చూడడానికి లోపలికి వెళ్తే ఈ ముసలి సగం మొత్తం కూడా నా పైన దాడి చేసేస్తారు, నా వల్లే ఇలా జరిగింది అని వీళ్ళు అమర్కి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు అమర్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను, అలా కాకుండా ముందుగానే నేనే బాధపడ్డట్టు నటించాను అనుకో, అప్పుడు వీళ్ళు ఏమైనా తిడుతున్నా కూడా అప్పుడే నాకు అడ్డుపడతారు, ఎస్ ఎలాగై చేయాలి అని మనోహర్ అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ డాక్టర్ గారు మేము వెళ్ళి చూడొచ్చా అని సదాశివం అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాము, అప్పుడు వెళ్ళి చూడండి, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేషెంట్కి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం, మీరు ఎక్కువ మాట్లాడించకండి అని డాక్టర్ గారు చెబుతారు. డాక్టర్ గారు పరుగులు పెడుతూ ఉంటే అవును బాలిక అంటూ గుప్తా గారు అడ్డుపడుతూ ఉంటారు. ఏంటి గుప్తా గారు, మీరు మాటికి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకనగా ఆ బాలిక ఉండగా నువ్వు చూడడానికి వెళ్ళకూడదు, నువ్వు ఏదైనా మళ్ళీ తప్పుదారి చేస్తావు, దానిని సరిదిద్దుకోలేక నేను తిప్పలు పడాలి, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాలిక అని గుప్తా గారు చెప్పడంతో ఆయన అంత పెద్ద ప్రమాదంలో నుండి బయటపడ్డారు. నాకు చూడాలని ఉంటుంది కదా గుప్తా గారు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. సరే మిస్ అమ్మ చూడకుండా నేను చూసి రావచ్చు కదా, చెప్పండి గుప్తా గారు అని ఆరు అనడంతో అలాగే అని గుప్తా గారు అంటారు. అయితే రండి వెళ్దాం, మరి మిస్ అమ్మ చూడకుండా నేను కూడా చూస్తాను అంటుంది. తర్వాత అమర్ దగ్గర నుండి అందరూ వరుసగా నిల్చొని ఉంటే భాగ్య ఎక్కడో వెనకాల నిల్చొని ఉంటుంది. అప్పుడే అమర్ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ మా మా మనో అని పిలవటంతో అమర్ అమర్ చెప్పు అమర్ అంటూ మనోహరి ముందుకు వస్తుంది. అయితే అమర్ అప్పుడు మిస్ అమ్మ అని కలవరిస్తూ ఉండటంతో భాగ్య చాలా చాలా సంతోషపడుతూ ఎవండి అంటూ చేయి పట్టుకుంటుంది. గది అద్దంలో నుంచి అమర్ని చూడ్డానికి ఆరు ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉంటుంది. బాలిక, వాళ్ళందరూ వెళ్ళిన పిమ్మట నువ్వు పతిదేవుని చూసుకోవచ్చు కదా, నీకెప్పుడు తొందర, నీకంత తొందర ఎందుకు బాలిక అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, నేను ఎప్పుడు చూసుకోవాలి అని ఆరు అరుస్తూ ఉంటుంది. అబ్బా, నీకెప్పుడు నెమ్మదిగా మాట్లాడడం కానీ నెమ్మదిగా చేయడం కానీ తెలియదని గుప్తా గారు మళ్ళీ అడగటంతో, అది నీకు తెలిసిన విషయమే కదా, ఇప్పుడు ఆయన ఎలా మనసారా చూసుకోవాలో అది దానికి మార్గం చెప్పండి అని ఆరు అరుస్తూ ఉంటుంది. అప్పుడే అంజు, ఆకాష్, ఆనంద్, అమ్ము అందరూ కూడా మీకేమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటే, మాకేమీ కాలేదు డాడ్, మేమందరం బాగానే ఉన్నాము, మా వల్లే మీకు ఇలా జరిగింది అని అంజు పాప చెప్తే, అవును డాడ్, మా వల్లే మీకు ఇలా బుల్లెట్ తగిలింది అని అమ్ము అంటుంది. ఇంకెప్పుడు కూడా మీరు వద్దన్న పని మేము చెయ్యం డాడ్, ఇంకెప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ మాటలే వింటాము అని ఆనంద్, ఆకాష్ కూడా చెబుతారు. సారీ అమర్, ఒక రకంగా ఇదంతా నా వల్లే జరిగింది అని మనోహరి అనడంతో, ఒక రకంగా ఏంటని, ఇదంతా మీ వల్లే జరిగింది, నేను కనుక పిల్లల్ని అలా ఎక్స్కర్షన్కి వెళ్ళమని మోటివేట్ చేయకపోయి ఉంటే వీళ్ళు అసలు వెళ్ళే వాళ్ళే కాదు, ఇలా జరిగేదే కాదు, ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు, ఒకవేళ అలా బయటపడకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది ఒక్కసారి ఊహించుకుంటే ఎంత భయం వేస్తుందో అని రామ్మూర్తి అంటాడు. ఇప్పుడు ఏమీ కాలేదు కదా, వదిలేయండి అని అమర్ అంటాడు. ఎలా వదిలేస్తారు అమర్, ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది అంతో ఇంత కాదు కదా అని సదాశివం అంటారు. అసలు ఈ పిల్లలతో పాటు మిగతా పిల్లలందరూ కూడా ప్రమాదంలో పడిపోయారు, వాళ్ళకు
క్షమించండి అని మనం చెప్పే చిన్న మాటలు ఏమాత్రం కూడా ఊరాటనివ్వవు. ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయిందో అని రామ్మూర్తి చెబుతూ ఉంటే, సారీ అంకుల్, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగనివ్వను అని మనోహరి అంటుంది. అలాగే అలాగే జాగ్రత్తగా ఉండమ్మా ఇక మీదట అని సదాశివం చెబుతారు. నేను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నాకు అమర్కి మధ్య దూరం పెరిగిపోతూనే ఉంటుంది. అలాగైతే నేను అమర్ని ఇప్పుడు పెళ్లి చేసుకునేది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ, నాన్న, మిస్సమ్మ, పిల్లలు మీరందరూ ఇంటికి వెళ్ళండి, నా దగ్గర రాత్రి ఉంటాడు అని అమర్ చెప్పడంతో, నేనా సార్ అంటూ అమర్ అంటాడు. లేదండి, వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు, నేను మీ ఇంటికి వెళ్తే పిల్లలు రాత్రుడు మా అత్తయ్యని మామయ్యని తీసుకుని వెళ్ళు అని భాగ్య చెబుతూ ఉంటుంది. పద మనోహరి గారు, మీరు కూడా పదండి, నా కూతురు ఉంటుంది అని రామ్మూర్తి అంటాడు. ఈ లోపలే నర్స్ అక్కడికి వచ్చి, మీరందరూ వెళ్ళండి, ఒక్కరు మాత్రమే ఇక్కడ ఉండండి. అసలే ఆయన ఆక్సిజన్ మాస్క్ తీసేసి మాట్లాడుతున్నారు. చాలా ప్రమాదం, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పడంతో, అలాగే మేము వస్తాము అంటూ వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత భాగ్య ఆక్సిజన్ మాస్క్ అమర్కి పెట్టి, రెస్ట్ తీసుకోండి, నిద్రపోండి అని దగ్గరుండి చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత సదాశివం, నిర్మలమ్మ అమర్ గురించి ఆలోచిస్తూ ఉంటే, నలుగురు పిల్లలు గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మనోహర్ ఇదంతా గమనించుకుంటూ, మిస్సమ్మ ఇంటికి వచ్చే లోపల పిల్లల్ని నా వైపు తిప్పుకోవాలి, ఇదంతా మిస్సమ్మ జరిగిందే అని ఏదో ఒకటి చెప్పేసి ఇంటికి రాగానే ఈ పిల్లలు మిస్సమ్మ పైన మళ్ళీ విరుచుకుపడేలా చెయ్యాలి అని అనుకుంటూ, పిల్లలు రండి రండి, ఇంకేంటి ఇక్కడే ఉన్నారు, లోపలికి వెళ్దాము, జరిగిందేదో జరిగిపోయింది అని మనోహరి అనడంతో, లేదంటే ఇదంతా మీ వల్లే జరిగింది అని అంజు అరుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంజు, నా వల్ల ఏంటి అని మనోహరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవునంటే, మీరు ఎక్స్కర్షన్కి మమ్మల్ని పంపించడం వల్లే కదా మీరు అడిగామనుకోండి, మీరు మంచి చెడు చెప్పకుండా మమ్మల్ని ఎలా పంపిస్తారు అని మా అమ్మ అంటుంది. మీ సంతోషం కోసమే కదా నేను అలా చేశాను అని మనోహరి అంటుంది. మీరు మా కోసమే చేశారు అంటే, కానీ మా మంచి కోసం కాదు అని అంజు అంటుంది. మా మంచి కోసం మిస్సమ్మ